ప్రార్థన చేసుకుందాం. మోకాల మీదకి వద్దాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడా, నిజముగా నీ సన్నిధిలో సంపూర్ణత కలదు. నరులెల్లరూ విడిచిపెట్టిన జీవితములో నాకంటూ ఎవరు లేకుండా నా జీవితములో నన్ను ఒంటరి చేసిన, నన్ను ఒంటరిగా విడిచిపెట్టని మహోన్నతుడైన దేవుడు, నిజముగా నీ సన్నిధిలో ఉన్న ఆనందం నా ఒంటరి జీవితంలో మీరు నాకు అనుభవింపచేస్తున్నందుకు నీకే స్తోత్రాలు. యేసయ్య, మీ దగ్గర తప్ప ప్రపంచంలో ఎక్కడ దొరకదయ్యా. ఏ టీవీ సీరియల్స్ దగ్గర దొరకదు, ఏ సినిమాల దగ్గర దొరకదు, ఏ ఫ్రెండ్స్ సర్కిల్లో దొరకదు, ఏ ఆటలలో దొరకదు. ఆ దొరికేదంతా తాత్కాలికమైనదే. అది నా జీవితాన్ని నాశనము చేసేదే కానీ నాకేమాత్రమే కానీ నిత్యమైన పరమానందాన్ని ఇచ్చేది కాదని ఈ విషయాన్ని మేము ఎరగటానికి కొరకై ఈ యవనస్తుల కూడికలలో మరి ముఖ్యంగా మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్న నీ దయగల నీ మాటల కొరకు నీకే స్తోత్రాలు. మీ ఆత్మ యొక్క సంపూర్ణ తాకుదలలో మమ్మల్ని ఉంచండి. మీ పరిశుద్ధాత్మ యొక్క తాకుదలలో మా జీవితాలను మీరు కట్టిపడివేయండి. ప్రభువైన యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రాగలిగిన వారిని బట్టి నీకే స్తోత్రాలు. రావలసిన వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది యవనస్తులు, మగపిల్లలు, ఆడపిల్లలు పోగొట్టుకుంటున్నారో వారి కొరకే మరలా ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యా, కనికరించండి. నీ ఆత్మ యొక్క తాకుదలలో ఉంచి వందనములు చెల్లిస్తూ బలహీనుడైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నేనేమి నేర్చుకుంటున్నానో, ఏమి వింటున్నానో ప్రభువా, నీ బిడ్డలకు ఏవి ప్రయోజనకరమైనవని మీరు ఎరుగుతున్నారో వాటిని పలకటానికి నా నోటి పెదవులకు, నోటికి ద్వారమునకు కాపు ఉంచండి. 141 కీర్తన 3వ చరణం ప్రకారం, 119, 130, 133 చరణం ప్రకారం వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రేపు 8 గంటల కూడిక 7:30కు జ్ఞాపకం చేసుకొని ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కనుక ఇంగ్లీషు డాక్యుమెంట్ ఉంది. 2:30 గంటలు ఉంటుంది దాదాపు. కనుక దయచేసి పెందలాడే రావడానికి కొరకు ప్రయత్నించాయి. సో మనము దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. మొదటగా వాక్యమును ఆధారం చేసుకుని మనము కొన్ని విషయాలు యవనస్తుల కూడికలో ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి సమూయేలు 2:26, 21 మనము కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ చరణము, 21వ చరణం కలిసి చదువుకుందాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. 21వ చరణం చివరి భాగం. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని గుండి ఎదుగుచుండెను. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని యొక్క అభిమతం, దేవుని ఆశ మనల్ని తల్లి గర్భములో నిర్మించినప్పుడే మనం ఈ లోకములో చనిపోయేంత వరకు నరపుత్రులారా తిరిగి రండి అని సెలవిచ్చే ఆయన నోటి మాట బయలు వెడలేంత వరకు, ఆఖరి ఆ క్షణము వరకు మనము ఎదుగుతూనే ఉండాలని, అభివృద్ధి చెందుతూనే ఉండాలని, ఈ అభివృద్ధి ఎదుగుదల అనేది ఎక్కడ ఆగిపోకుండా ఉండాలి అనేదే దేవుని యొక్క అభిమతం, దేవుని యొక్క ఆకాంక్ష. ఒకవేళ నీవు నేను ఆగిపోతున్నావేమో ఎదుగుదలలో, అయినను కూడా దేవుడు ఎదుగటానికి ఆగిపోతున్న నీ జీవితాన్ని మరలా కొనసాగింప చేయటానికి కొరకై సమర్థుడు,
ఆయన చేత కాని వాడేం కాదు. జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఒకవేళ ఎదుగుతూ ఉన్న సమయంలో ఆగిపోతున్నావేమో ఆత్మీయముగా, అదే సమయంలో మనుషుల దయలో, దేవుని దయలో, ఇటు లోక సంబంధమైన అనేక విషయాలలో, అలాగనే దేవుని సంబంధమైన అనేక విషయాలలో నీవు రెండు కోణములలో కూడా నీ జీవితంలో అద్భుతముగా ఎదగాలనేవే ఆయన యొక్క ఆకాంక్ష. అందుకని దేవుడు ఈ ప్రపంచములో ఎవరికి లేని విధమైన యొక్క పెక్యులర్ కనుక ఒక అద్భుతమైన అతి శ్రేష్టమైన జీవితమును, ఆ మనసును, హృదయాన్ని దేవుడు నీలోనే పెట్టాడు దేవుడు. అందుకని దేవుడు నిన్ను ఒక జంతువుగా చేయాల, దేవుడు నిన్ను ఒక ప్రాకు పురుగుగా చేయాల, ఆకాశములో ఎగిరే పక్షిగా చేయాల. నువ్వే చేసుకుంటున్నావు నీ జీవితాన్ని ఒక గాడిదలాగా, నువ్వే నీ జీవితాన్ని చేసుకుంటున్నావు ఒక పశువులాగా చేసుకుంటున్నావు. దేవుడు అలాగ చేయటానికి కొరకు ఇష్టపడలా. ఒకవేళ అలాగే చేయాలనుకుంటే నిన్ను మనిషిగా చేసేవాడు కాదు దేవుడు. నన్ను మనిషిగా చేసేవాడు కాదు. నిన్ను నన్ను మనిషిగా చేశాడంటే ఉద్దేశం ఏంటంటే మన జీవితంలో ఎదుగుతూ అనేక మంది జీవితాలకు మనము మాదిరికరముగా ఉండాలన్నదే దేవుని యొక్క అద్భుతమైన సంకల్పం. ఈ సంకల్పమును పోగొట్టుకుంటున్న అనేక మంది యవనస్తుల జీవితాలు ఈనాడు శత్రు సాతాను చేతిలో చాలా చాలా ఎదుగుతున్నారు. దేనికో తెలుసా? పడిపోవటానికి. దేనికో తెలుసా? నరకములో ఒక్కసారే త్రోసివేయబట్టానికి. దేనికో తెలుసా? నిత్య నరకాగ్నిగుండములో యుగ యుగములు కాలటానికి. ఎందుకు నీ జీవితాలు అలాగే చేసుకుంటావు? వద్దు వద్దు. ఈ రాత్రి మీ కొరకు ఒక చక్కని క్లాస్ తీసుకోవాలని ఆశిస్తుంటున్నాను. కెరిగా మీ జీవితములలో సంపూర్ణమైన మార్పును తీసుకురావాలన్నదే నా ఆశ. దేవుని యొక్క అభిమతం కూడా అదే. మన జీవితాలు ఏంటిది? దేవుడు దేని కొరకు మనలను కలుగు చేశాడు? మనము జీవిస్తున్న జీవితం ఏంటిది? మనం వెళుతున్నది ఎటువు? మనల్ని వెళ్ళాలని కోరుకున్నది దేవుడు ఎటువైపు? నిన్నటి దినమున నేను పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను. దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను, 10 గంటల వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయదు. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే 10 గంటల తర్వాత రండి. ఇవాళ ఎవరో తలుపు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నేను లగవదలుచుకోలేదు. అందుకని ఫోన్ కూడా ఆఫ్ చేస్తున్నాను. నేను 10 గంటల తర్వాత కలవండి. ఎందుకంటే నేను కూడా ఒక నిశ్చయం చేసుకున్నాను, ప్రార్థన చేసుకోవాలి. కేవలం బోధనతోటి కుదరదు. ప్రార్థన దేశాలను మార్చింది. మన భారతదేశంలో యేసు ప్రభువుని అనేకులు నమ్ముకోవటానికి కారణాలైనట్టుగా ఒక వ్యక్తి ప్రార్థనాపరుడైన హైడ్ ద్వారా, అతని సాక్ష్యం కూడా బయోగ్రఫీ మార్కెట్లో అవైలబుల్లో ఉంది, మీరు కొనుక్కోవచ్చు. హైడ్, అతని పేరుకు ముందే ప్రార్థనాపరుడైన హైడ్ అంటాడు. గంటల గడబడి భారతదేశం కొరకై మోకాళ్ళలోని సాగిలబడి ప్రార్థన చేశాడు. గంటల గడబడి ఎంత సమయమైనా ప్రార్థన చేయమంటే చెప్తాడు. వాక్యం చెప్పాలంటే ఒక అరగంట కూడా చెప్పలేదు. ప్రార్థనాపరుడైన హైడ్ ద్వారా అంటారు ఆయన. కనుక మీకు ప్రతిసారి కొన్ని పుస్తకాలు మీకు కరెక్ట్గా సజెషన్ చేస్తున్నాను. మీరు రాసుకుంటున్నారో నాకు తెలియదు. రాసుకోవాలని ఆశ, కొనుక్కొని చదవాలని ఆశ, మీ జీవితాలు బాగుపడాలని ఆశ, భవిష్యత్తులో మీ కుటుంబాలుగా జీవితాలుగా, భవిష్యత్తులో మీ పిల్లల జీవితాలకు ఆశీర్వాదకరంగా పుస్తకాలు ఉండాలన్న ఆశ. అందుకొని చెప్తున్నాను, ఈ పుస్తకాలు వినిపోవటానికి కొరకు కాదు, వినిపోవటానికి కొరకు కాదు. సో ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనలను ఎదిగింప చేయటానికి కొరకై ఆయన ఆశిస్తున్నాడు. ఎదిగించబడటానికి కొరకై మనము తీసుకునే ఒక పాయింట్ డెసిషన్ మేకింగ్. ఈరోజే నేను ఒక అతని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం వింటూ ఉన్నప్పుడు అవి మీకు చెప్పాలనిపించింది. అందుకని వాటి జ్ఞాపకం చేయబోతున్నాను. డెసిషన్ మేకింగ్ అనేటువంటిది అంటే జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
నిర్ణయము తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు వ్యతిరేకత వస్తుంది. ప్రతి డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు అన్నీ సక్సెస్ అవుతూ పోవు. మనకు వ్యతిరేకరంగా అనేకమైన వస్తూ ఉంటాయి. అయినను మన జీవితంలో ఏం కాకూడదు, నిరాశకు గురి కాకూడదు. సహజంగా మనం చేసే బుద్ధి లేని పని ఏంటంటే మనం తీసుకున్న నిర్ణయమును పాటిస్తూ ఉన్నప్పుడు మనం దానిలో ముందు కొనసాగలేం. ఒకసారో 2 సార్లు, ఒక రోజు 2 రోజుల్లో ముందుకు వెళ్ళి ఇది నా వల్ల కాదు అనుకొని దాన్ని ఏం చేస్తాం, అట్లా ప్రక్కన పెట్టేస్తాం. అదే నీ జీవితాన్ని దరిద్రతలోకి తీసుకుని వెళ్తుంది. ఈ సమయంలో అతను చెప్పిన ఒకటి చిన్న స్టోరీ చెప్పేసి నేను భాగానికి వెళ్తాను. అందరికీ తెలిసిన, భారతదేశమే కాదు ప్రపంచం అందరికీ తెలిసిన క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ జీవితంలో ఒక సంఘటన చెప్తూ వచ్చాడు. జస్ట్ వినండి, జాగ్రత్తగా వినండి. సచిన్ టెండూల్కర్ భారతదేశం యొక్క క్రికెట్లో ఒక దేవుడిగా తను కొలుస్తాం. క్రికెట్ కనుక ప్రేమించేవాడు. భారతదేశంలో అలాంటి యొక్క ప్లేయర్ ఉన్నాడు, చేశాడు చాలా విషయాలు. ఒక చిన్న సంఘటన అతని జీవితం జ్ఞాపకం చేస్తాడు. 2009 సంవత్సరం అది. 2009 సంవత్సరం అది. తన జీవితంలో నిరాశ నిస్పృహలలోనికి తన జీవితము నెట్టుకొని వెళుతున్న గడియలవి. డెసిషన్ మేకింగ్ అనే దాంట్లో చెప్తున్నాను. నిరాశ నిస్పృహలలో వెళుతున్నాడు. అప్పటికే ఎన్నో కనుక సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేస్తూ వచ్చాడు. ఆ విధంగా దేశ విదేశాలలో అద్భుతమైన ప్లేయర్గా కనుక వెలుగొందుతూ ఉన్న జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏముంటుంది, చీకటి జీవితం కూడా వస్తుంది. ఎప్పుడు కూడా బ్యాట్ పట్టుకున్న కాడి నుంచి చివరి చనిపోయేంత వరకు, రిటైర్మెంట్ అయ్యేంత వరకు దాటిని ఎవరు సక్సెస్ అవుతూ వెళ్ళరు. 2009 ఆ సంవత్సరములలో తన జీవితంలో ఫెయిల్యూర్స్ ఒకటి తర్వాత ఒకటి చివరికి ఎలాంటి టాకింగ్ వచ్చిందంటే భారతదేశంలో చుట్టుపక్కల దేశాల్లో సచిన్ టెండూల్కర్ గో బ్యాక్, నువ్వెందుకు ఇంకా ఉంటావు క్రికెట్లో, నువ్వు వెళ్ళిపో అని స్లోగన్ వింటూ ఉంటే తన చెవులతో, 2 చెవులతో వినాల్సి వచ్చింది. టెస్ట్ మ్యాచ్లే కానీ, వన్డే మ్యాచ్ల్లో కానీ తాను సక్సెస్ కాలేకపోతున్నాడు. ఓ టెండూల్కర్ గో బ్యాక్, వెళ్ళిపో, నువ్వెందుకు నువ్వు ఉండి దరిద్రం ఇక్కడ, సార్ ఎంతవరకు నువ్వు ఏడింది నీ యొక్క చేసిన కాదు అని తన చెవులతో, ఆ విధంగా తన చెవులతో వినాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో మనసు ఎలాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఏ ప్రజలైతే సచిన్ టెండూల్కర్ ఒక్క పరుగు తీసినా, 4 అట్టుగా బౌండరీ కొట్టినా, సెంచరీ చేసినా, 6 కొట్టినా, ఏ స్టేడియంలో అయితే క్లాప్స్ కొట్టారో అదే ప్రజలు ఏమంటున్నారు, వెళ్ళిపో అంటున్నారు. జాగ్రత్త వినండి. 2009లో ఆ పరిస్థితులలో తనకు జీవితంలో వచ్చినప్పుడు తనకు బ్యాట్ పట్టుకోవటం ఎలాగ బ్యాటింగ్ చేయటమో నేర్పించిన తన ఇక్కడ ఉపాధ్యాయుడు ఒకడు ఉన్నాడట. ఆయన దగ్గరికి వెళ్ళాడట. సార్, నా పరిస్థితి ఇది, నన్ను ఎవరు కూడా క్రికెట్ మేనేజ్మెంట్ కానీ కనుక క్రికెట్ కుర్రోళ్ళు కానీ కొంచెం అక్కడక్కడ నాకు మద్దతు పలుకుతున్న ఎక్కువ పరిస్థితి, నా పరిస్థితి ఇదైపోయింది, నన్ను ఏం చేయమంటారు అని
తనకు పాఠాలు నేర్పించినట్టు యొక్క ఆ ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళాడట. సో ఈ విషయాలన్నీ కూడా ఇరువురు మాట్లాడుకుంటూ ఉంటే ఒక డెసిషన్ తీసుకున్నాడట సచిన్ టెండూల్కర్. అదే ఇప్పుడు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఆ తీసుకున్నట్టు యొక్క డెసిషన్ తన మాస్టర్ గారిని మైండ్ బ్లాక్ చేసినాయి అంట. తనకి క్రికెట్ పాఠాలు నేర్పించిన మాస్టర్ గారికి మైండ్ బ్లాక్ చేసిందంట. ఏంటిదో తెలుసా? అది నేను రిటైర్డ్ అయిపోతే ఇది చేసి రిటైర్డ్ అవుతాను అన్నాడట. ఏంటిదో తెలుసా? అప్పటికి వన్డే మ్యాచెస్ స్టార్ట్ అయ్యి 30 దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. అంటే టెస్ట్ మ్యాచ్లు ఇంకా ముందే స్టార్ట్ అయినాయి. వన్డే మ్యాచ్లు మాత్రము 25-30 సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి. వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి నేను రిటైర్డ్ అవుతాను సార్ అన్నాడట. ఎప్పుడు? 2009లో వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆ ఉపాధ్యాయుడి గట మైండ్ పోయిందండి. టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ అంటే ఎవడైనా చేస్తాడు. వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ అంటే ఇంతవరకు ఎవడు చెయ్యలా. 2009 వరకు ఎవడు చెయ్యలేము అని ప్రపంచములో ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్ అప్పటికి 180 దగ్గరికి వచ్చారు. అప్పటికే కొంతమంది కానీ చేయలేకపోయారు. కానీ నేను చేసి రిటైర్డ్ అవుతాను సార్ అన్నాడు. గమనించండి, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడి యొక్క మాట ప్రపంచంలో ఎవడు చేయలేకపోవచ్చు, నేను చేసి చూపిస్తా అని ఒక మనుష్యుడు శపథం పూనాడు, నిర్ణయం చేసుకున్నాడు, డెసిషన్ తీసుకున్నాడు. నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితాలు ఎలా వ్యర్థమైపోవాలి, మీ జీవితాలు ఎలా నాశనమైపోవాలి? సజీవుడైన దేవుని కుమార్తెలుగా చేయబడిన మీరు దేవుడి కొరకు ఏదో ఒకటి చేయలేరా? తింటము, తాగటం, ఆ ఐపీఎల్ మ్యాచ్లు చూడటం, ఇదేనా నీ బతుకు? రోడ్ల మీద ఎగరటం, ఇదేనా నీ జీవితం? లోకములో ఒక నిజ దేవుడిని లేని ఒక వ్యక్తి ప్రపంచములో సవాలుగా తీసుకున్నాడు దాన్ని. నిర్ణయం, నేను చేస్తా. 2010లో వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ 200 రన్స్ నాట్అవుట్ ఫస్ట్ మ్యాన్ టెండూల్కర్ 2010లో చేశాడు. నిర్ణయం ఏమైంది? ఇప్పుడు ఏమైంది? సాఫల్యమైంది కళ్ళెదుట. అమ్మ నాకు మటన్ తెచ్చి పెట్టవే, అమ్మ నాకు పలావా చేసి పెట్టవి, తిండి కోసం కాదు, ఈ కడుపు కోసం కాదు, ఆ బట్టల కోసం కాదు చావాల్సింది. తీర్మానం చేసుకో నీ కొరకు, దేవుని కొరకు. ఎవరొస్తున్నారా? మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సో ఉపాధ్యాయుడు మైండ్ బ్లాక్ చేసేట్టుగా డెసిషన్ తీసుకొని దానిని 1 సంవత్సరములోనే సాధించి ఏం చేశాడు? తర్వాత మైరాయిని కొంతమంది దాటారు, సెహవాగ్, తర్వాత ఇంకొకరు యొక్క ఇద్దరు, అతను 2 సార్లు దాటాడు. అతను ఇండియన్ ప్లేయరే. ప్రేమైన వాళ్ళరా, మొదటిగా దాన్ని సాధించింది సచిన్ టెండూల్కర్. 2009లో డెసిషన్ తీసుకున్నాడు, 2010లో దాన్ని ఏం చేశాడు?
విత్ ఇన్ 50 అవర్స్లో 200 పరుగులు చేయటం అంటే మాటలు కాదు. సాధ్యమైందిగా ఆయనకి, నాకెందుకు సాధ్యము కాదనుకున్నాడు సెహవాగ్. ఇంకొకతను నాకెందుకు సాధ్యమని కాదనుకున్నాడు. ఇంకొకతను, మీకు అదే చెబుతున్నాను నేను. తింటమేందో, తాగటమేందో, కులాసాల కొరకు తిరగటమేందో, బజారు తిరగటమేందో, అక్కడికిక్కడ పోయి టైం పాసులు చేయటం ఏందో, ఇది కాదు జీవితం. ఇది కాదు జీవితం. ఒక నిర్ణయం తీసుకో, డెసిషన్ తీసుకో. ప్రభువా, నా జీవితము కొరకేనేమో ఈ కూడికలు ఏర్పాటు చేశావు, ఈ యవనస్తుల కూడికలు నాతో మాట్లాడుతున్నావు అని ప్రేరేపిస్తున్నావు. కుటుంబాలుగా చేయబడిన వారికి కూడా చెప్తున్నారు వెనకాల ఉన్నవాళ్ళు. నేను అయిపోయింది, అంత అయిపోయింది అనుకొని ఈ 10 మారిన మాటలు చెప్పద్దు. అంత అయిపోవాలా, ఇంకా ఉంది. నీకు జీవాన్ని ఇచ్చాడు దేవుడు, ఇంకా కొంత జీవితం ఉంది. నువ్వు ఏమి చేయగలుగుతావో చూడు. వృద్ధాప్యంలో కూడా కొంతమంది డెసిషన్ తీసుకుని ప్రపంచ ప్రఖ్యాతిని కాల్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత చెప్తాను, ఇది యవనస్తులు కూడా కాబట్టి చెప్పట్లేదు నేను. మీరు కూడా అనుకుంటారేమో, మీరు కూడా మా పనంతా అయిపోయింది, కాళ్ళు చేసామో, ఇంక మేమేం చేస్తాం అనుకుంటారేమో. అనుకోవటమే దరిద్రం. అసలు అనుకోవటం అనేది దరిద్రం. సో దేవుని సన్నిధిలో అలా ఎప్పుడు కూడా నీ మైండ్ని ట్రాప్ చేయవద్దు, నీ మనసును అలాగా. కనుక ఆ భయంకరమైన పెంచుతారు కదా చిలక దోషం చెప్పేవాళ్ళు, ఆ చిలకను ఏం చేస్తారండి? ఏం చేస్తారు? దాని రెక్కలు కూడా మీకు ఆగటి పంజరానికే ఇంత పెట్టి బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్కి ఏం చేస్తారు వాళ్ళు? పరిమితం చేస్తారు. ఇక అది బయటికి విడిచిపెట్టినా కూడా ఏం చేయదు. కాబట్టి నీ మైండ్ సెటప్ను ఆ పక్షిలాగా, పంజరములాగా పెట్టుకోబాకు. నీలో ఊపిరినంత కాలం దేవుని కొరకే నేను కూడా ఏదైనా చెయ్యాలి అని తపన కలిగి ఉండండి, ఆశ కలిగి ఉండండి. దాని కొరకు నిర్ణయం చేసుకోండి. నిన్న అనుకుంటా ఒక వాక్యం వింటున్నాను. ఒక సహోదరిట తీర్మానం చేసుకుంది. ఎందుకంటే తన మేనల్లుడు భయంకరమైన తిరుగుతున్నాడు. అతన్ని రక్షణలోకి తీసుకురావాలని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందంట. 1 సంవత్సరం లోపల వాడిని దేవుని కొరకే నేనేం చేయాలి? సంపాదించాలని తీర్మానం చేసుకుందట. అంత భయంకరంగా తిరుగుతుంటాడు వాడు. ఆ తీర్మానం డిసెంబర్ 31 తీసుకుంది. ప్రార్థన చేయటం ప్రారంభించిందట. సో జనవరిలో 1 వారం 2 వారాల తర్వాత ఫోన్ చేసిందంట వాళ్ళ బంధువులకు. వాడు ఎట్లున్నాడే అని. ఎట్టున్నాడు? అట్టనే ఉన్నాడని చెప్పిందట. అలాగ జనవరి మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిందట. ఏమన్నా కొంచెం మార్పు ఏమైనా వచ్చిందా? లేదు, ఇంకా బేవర్సై తిరుగుతున్నాడు అన్నాడు. ఇలాగ జనవరి అయిపోయింది. ఫిబ్రవరి మాసం అంతా మళ్ళీ ప్రార్థన చేసి దేవుని స్థుతిలో ప్రార్థన చేసుకొని ఫిబ్రవరి చివరిలో ఆ బంధువురాలు అడిగిందంట వాళ్ళ అమ్మని, ఏమ్మా వాడేమైనా మారాడా? ఏం మారుతాడాడే, నీకేం పిచ్చిగానే అన్నాడు. నిరాశపడలేదు. జనవరి ఫిబ్రవరి అయిపోయింది. మార్చ్ ప్రార్థన చేస్తుంది ఇంకా భారముతోటి. మార్చి చివరికి మళ్ళీ ఫోన్ చేస్తుంది, అడిగిందంట, నువ్వు ప్రార్థన చేయడం ఆపేరే, ఇది ఇంకా బయటికి దరిద్రవత అవుతున్నాడు. ఎంతమంది 100 రూపాయలు చేసేవాడు ఇప్పుడు లక్షలు తీసుకెళ్తున్నాడు ఇంట్లో నుంచి, నువ్వు ఆపేవే అన్నదాన్ని. అయినా పట్టుదలక మానక ప్రార్థన చేస్తూనే ఉంది. ఇలాగా ఏప్రిల్ అయిపోయిన తరకి మళ్ళీ ఫోన్ చేస్తే ఇంతకుముందు బజార్లోనే, ఇప్పుడు గ్రామంలో రౌడీ అయ్యాడే వీడు. ఇంతకుముందు బజార్లో రౌడీ, ఇప్పుడు ఎవరు వాడు అయ్యాడు? ఏ రౌడీ అయ్యాడు? ఏ రౌతక్క చూస్తుంది. రౌతక్క
రేపు ఏ రౌడీ అయ్యాడు? ఊరు రౌడీ అయ్యాడు. ఊరు రౌడీ అయ్యాడు. ఏప్రిల్ అయిపోయింది, మే మాసం అంతా ప్రార్థన చేసింది. చెమట్లలో, వడగాలులో, అన్నిట్లో కూడా ఫ్యాన్ వేసుకోను లేకపోతే ఎట్లా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ వచ్చింది. మే మాసం అంతా అయిపోయిన ప్రార్థన చేస్తుంది. వీడు బజార్ రౌడీ అయ్యాడంటే, ఇప్పుడు రెండు ఊరికి రౌడీ అయ్యాడంటే. ప్రార్థన చేసుకుంది ఏమవుతున్నాడు వాడు? మనకు కూడా జరిగేది అంతే. చాలాసార్లు ప్రార్థన చేస్తా ఉంటే ఏం జరిగేసరికి అసలు మానుకుంటాం. ఏదో అర్థమైన మందిరానికి వచ్చేసరికి ఒక్కసారి వచ్చేసరికి అక్కడేదో జరుగుద్ది, ఫెయిల్ అయిపోతాము, ఇంట్లో ఎవడో కొడతాడు. ప్రార్థన కాబట్టి ఇది వచ్చింది, మన పాకలు ఉంటే ఏ గొడవ ఉండదు. చాలా మంది ఉన్నారు ఇలాంటి భక్తులు. మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై, చేతికి చిక్కని విధమైనటువంటి యొక్క భయంకరమైన పరిస్థితి అయిపోయాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఉన్నాడండి, సేవలో ఉన్నాడు, కర్ణాటకలో సేవలో ఉన్నాడు. అతను కూడా పిలిపించాలని ఆశ ఉంది, జ్ఞాపకం చేస్తుంటున్నాను. అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్ట్, సెప్టెంబర్ మాసం ఒక దినమున తన జీవితంలో ఎందుకు ఈ బ్రతుకని సూసైడ్ చేసుకోబోతున్నాడు. ఎక్కడో తెలుసా? విజయవాడలో కృష్ణా బ్యారేజీ మీద కాలు అటు పెట్టి, ఒక కాలు ఇటు పెట్టి తీర్మానం చేసుకుంటున్నాడు, ఈ రోజుతో నా లైఫ్ ఖతం. అలాంటి పరిస్థితులలో వాళ్ళ అత్తమ్మ చెప్పిందంట, రే పలానా చోట మీటింగ్ జరుగుతుందిరా, యవనస్తుల కూడిక, రారా అంటే, ఇలాంటి కూడికలు ఎన్నో చూసేయాలి నాకెందుకులే అని అదే విజయవాడలో తిరుగుతూ కృష్ణా బ్యారేజ్ మీద కాలటు పెట్టి దూకపోతుంటే ఎందుకో అనిపించిందట, ఒక్కసారి ఆ మీటింగ్కి వెళ్ళేస్తే బాగుంటుంది కదా. అంతే, అదే సెప్టెంబర్ చివరి వారంలో దేవుడు తన జీవితాన్ని మార్చేశాడు. ఒక సహోదరి చేసుకున్న తీర్మానం. ఈ రాత్రి నీకు అదే చెప్తున్నాను, యవనస్తులారా, జీవితంలో అది కావాలి ఇది కావాలని ఎన్నో కలగంటూ వెళ్ళిపోతున్నా ఓ సహోదరుడా, ఏది నీ తీర్మానం? ఏది నీ నిర్ణయం? ఇక్కడ ఇంటనో పోతున్నావు, ఏమన్నా మార్పుందా? పొద్దున లెగుస్తున్నారా? లే, సోమరిపోతులాగా 11 గంటలకు నిద్రపోతానే ఉన్నావు. అలాగనే ఎలాగ నిర్ణయం చేసుకొని దాన్ని అట్లా పడేస్తే ఎలాగ జరుగుతుంది జీవితం? సో ఎదగాలని ఆశ ఉంది, ఎదగాలని తపన ఉంది, కానీ జీవితంలోని అడుగులు పట్టల్లా. ఎలాగ ఎదుగుతావు? ఎలాగ నీ చదువులో ఎదుగుతావు? ఎలాగ నీ పనులో ఎదుగుతావు? ఎలాగ దేవుని కొరకు ఎదుగుతావు? పనికి మారిన బేరలాగా రోడ్ల మీద తిరగడానికి ఎదుగుతావు నువ్వు. అంతే. బేవర్సగా చేసేవాడు శత్రువు, బెస్ట్ పర్సన్గా చేసేవాడు దేవుడు. నువ్వు బేవర్స కావాలని కోరుకుంటున్నావా? నీ ఇష్టం, ఎలాగ వెళ్ళిపో. ప్రపంచంలోని బెస్ట్ పర్సన్గా ఎదగాలని కోరుకుంటున్నావా? తీర్మానం చేసుకో, డెసిషన్ మేకింగ్ చేసుకో, నిర్ణయం తీసుకో. సో ప్రపంచానికి సాధ్యము కానిది సచిన్ టెండూల్కర్ చేసి చూపించాడు. నువ్వు చేయలేవా? జీవితంలో నీవు మనిషివి కాదా? దేవుడు నిన్ను ఏదో ఒక కోణములో చేయటానికి వరకు ఇష్టపడుతున్నాడు. అందుకని చెప్తున్నాను, బైబిల్ చదవండి. ప్రపంచంలో ఎవడు చేసినా చేయకపోయినా నీ సృష్టికర్త నిన్ను గొప్పవాడిగా చేస్తాడు, గొప్పదానిగా చేస్తాడు.
నువ్వు ఎంతో గొప్ప నైపుణ్యము కలిగిన వ్యక్తివి కాకపోవచ్చు. నీ జీవితాన్ని గురించి నువ్వు రకరకాలుగా మైండ్ ట్రాప్లో పడిపోయావు. నా బతుకింతే, నా జీవితం ఇంతే, నా స్థితి ఇంతే. ఆ ట్రాప్లో నుంచి బయటికి రా. ముందల ఆ ట్రాప్లో నుంచి బయటికి రా. ఆలోచించటం ప్రారంభించు. గత రాత్రి జ్ఞాపకం చేస్తే 24 కీర్తనలో మొదటి వచనంలో, భూమియు అందున్న సంపూర్ణత, లోకమును దాని నివాసులను యెహోవావే, దేవుడివే సమస్తం. ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా, కలెక్టర్ అయినా దేవుని చేతుల్లో బొమ్మల ఎవడైనా. నేను ఆ జీవితంలో కార్యము జరిగించాలంటే వారి హృదయాలు తిప్పేవాడు ఆయనే. మనకి తెలుసు బైబిల్లో, నెబుకద్నెజర్ రాజు మైండ్ని సెట్ చేశాడు దేవుడు. 3వ అధ్యాయములో ముగ్గురు హరణ్య, మిషాల్, అజర్యాలు మైండ్ని డైవర్ట్ చేపించాడు దేవుడు. 6వ అధ్యాయములో దర్యావేష రాజును మైండ్ సెట్ చేశాడు దేవుడు. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కాదు వాళ్ళు, అర్థమైందా? నెబ్కద్నెజర్ రాజును ఎవడనుకున్నారు? 120 దేశాలనే అధిపతి. అప్పుడు ఎన్ని దేశాలు? 120 దేశాలనే అధిపతి నెబ్కద్నెజర్ రాజు. అలాంటి నెబ్కద్నెజర్ రాజు మైండ్ని డైవర్ట్ చేశాడు దేవుడు. నేను అదే చెప్తున్నాను, భూమియు అందున్న సంపూర్ణతయు, లోకమును నివాసులను యెహోవావే, దేవుడివే, నీ దేవుడివే. ఆ దేవునికి నువ్వు కుమార్తె అయ్యావా, కుమారుడు అయ్యావా ఈరోజు? లేకపోతే సైతానుకు కుమార్తెగా జీవిస్తున్నావు? ఇంకా సైతానుకు కుమారుడుగా, కుమార్తెగా జీవించినంత కాలం దేవుడు నీ జీవితంలో ఈ కార్యాలు చెయ్యలేడు, చెయ్యజాలడు. సో ఏ దేవుడైతే మనకి జీవితాన్ని ఇచ్చాడో ఆ జీవితాన్ని ఇచ్చిన దేవుడి వైపు ఈ దినమైన తీర్మానం చేసుకో. ఇది సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కాదు, 50 సంవత్సరం అని పోస్ట్ పోన్ చేయవాకు. 8 సంవత్సరాల వయసులోనే రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. నీకు 8 సంవత్సరాల కంటే దాటే. ఇంకా ఏమి దౌర్భాగ్యం నీకు, ఇంకేమి దౌర్భాగ్యం, ఇంకేమి నీకు పరిస్థితి. ఇంకా తిరగాలి లోకంలో. పనికి మారిన పెంట అన్నాడు పౌలు. ఏవేవి నాకు లాభకరమో అవంతా ఏంటంట? పెంట. నీకు పెంటే బంగారంగా ఉంది కదూ, అందుకొని వదిలిపెట్టలేకపోతున్నావు. అందుకొని అట్లనే దరిద్రతలో కొట్లాడుతున్నావు ఇంట్లో. యవనస్తుడా, కుటుంబస్తులారా, ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఇంకా మనకు జీవితాన్ని ఇచ్చాడు. ఎప్పుడో మన ముగింపు తెలియదు. తెలుసా నీకు? నాకు తెలియదు, నీకు తెలియదు, ఎవరికి తెలియదు. ఒకవేళ ఒక మాసం ఉందేమో, లేకపోతే ఒక వారమే ఉందేమో, ఒకవేళ ఒక సంవత్సరమే ఉందేమో. ఈ లోపల నా దేవుని కొరకై నేను ఏదైనా సాధించాలని ఒక డెసిషన్ తీసుకోండి. ఈరోజు ఒక డెసిషన్ తీసుకోండి. ఈ డెసిషన్ మేకింగ్ని గురించి కనుక ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని ఆశిస్తున్నాను. డెసిషన్ తీసుకున్న తర్వాత కొన్నిసార్లు చెప్పాను కదా ఇందాక, కొన్ని రకరకాల పరిస్థితులు వస్తాయి. అంతా డెసిషన్ తీసుకున్న తర్వాత సాఫీగా ఎప్పుడు వెళ్ళదు. కొన్నిసార్లు 4 మెట్లు ఎక్కి మళ్ళీ కిందకి 1వ మెట్టుకు పడిపోవాల్సి వస్తుంది. అయినా కూడా భయపడవద్దు. మీకు అందుకని చెప్పాను, మొత్తం 5-6 రకాల విషయాలు చెప్పాను. నువ్వు తీసుకునే డెసిషన్ సరి అయిందా కాదా, రైట్ డెసిషన్, రాంగ్ డెసిషన్, ఇవి మీ మనస్సాక్షులకు తెలుసు. స్ట్రాంగ్ డెసిషన్ కనుక నీకు ఇంకోటి ఇలాగ 5 విషయాలు చెప్పాను, అవి మీరు రాసుకున్నారు, దాన్ని మీరు విశ్లేషించుకోండి. ఈ సమయంలో రైట్ డెసిషన్ గురించి ఒక అతను చెప్తూ ఇలాగ చెప్పాడు, అది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాని గురించి ఏమన్నాడంటే, డెసిషన్ తీసుకునేటప్పుడు ఫస్ట్గా ఎనలైజ్ చేయమన్నాడు.
మీరు రాసుకుంటే రాసుకోండి, నేను రాసుకొని వచ్చాను ఇవన్నీ. ఎనలైజ్ అనే మాటకు అర్థాలు చెప్తున్నాను. పరిశీలించు, అధ్యయనము చేయి, వివరించు, విశ్లేషించు. ఈ సమయంలో దీన్నే ప్రాముఖ్యంగా తీసుకోవాలని ఆశిస్తుంటున్నాను. నీవు ఒక పరిస్థితిలో ఉన్నావు. బైబిల్లో నుంచి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించబోతున్నాను. ఎనలైజ్ అంటే నీ నీ స్థితిని గురించి. ఒకవేళ చదువు అనుకో, ఉదాహరణగా ఫెయిల్ అయ్యావు, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు, లేకపోతే నీకు ఏదో ఎదురు దెబ్బ తగిలింది. తర్వాత ఉదయాన్నే నేను 5 గంటలకు లెగవలేకపోతున్నాను, సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాను. ఇక ఎలాంటివైనా సరే మీరు చూసుకోవచ్చు. ఇలాగా మీ చదువుని గురించైనా, మీ భవిష్యత్తుని గురించైనా, మీ ఆటల గురించైనా, మీ పడుకునే దాని గురించైనా, తినేదాని గురించైనా, దేనే సరే ఎనలైజ్ చేసుకోవాలి. ఎనలైజ్ చేసుకోవాలంటే దానిని గురించి విశ్లేషించాలి అంటే అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకు, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకు నేను ఉదయాన్నే లెగవలేకపోతున్నాను? ఎందుకు నేను ఉదయాన్నే లెగవలేకపోతున్నాను? దీనిని నీవు అధ్యయనం చేయి, విశ్లేషించి, ఎనలైజ్ చేయి. ఇప్పుడు మీకు ఒకటి జ్ఞాపకం చేస్తుంటున్నాను. నిద్రపోతున్న నీవు 7 గంటల దాకా, అదే రేపు ఎగ్జామ్ అంటే ఎన్ని గంటలకు లేస్తావు? రేపు ఎగ్జామ్ అంటే ఎన్ని గంటలకు లేస్తావు? రోజు 7 గంటల నిద్రపోయేవాడువు. రేపు ఎగ్జామ్ అంటే కనుక ఈరోజు రాత్రి నిద్రపడినావు, తెల్లవారుజాము ఎన్ని గంటలు లెగుస్తావు? చెప్పండి, ఎన్ని గంటలు మీరు లెగవలేదా? చెప్పండి, ఎట్లా అంటారు మరి? చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి. నోరు లేవా? ఎన్ని గంటలు లేస్తారు? నాకు వినపట్ల, నాకు శివుడు రాలేదు ఇంకా. మా శివుడు తెప్పించవాకండి. ఎన్ని గంటలు లేస్తారు? 4-5 లెగుస్తారు కదా. ఎగ్జామ్ పెట్టుకొని ఎవడు 7 గంటల నిద్రపోడు కదా. సో ఎగ్జామ్ ఉన్నదని నీకు తెలిసింది కాబట్టి ఆ రోజు ఉదయాన్నే 4 గంటలు లేచావు. ఆ రోజు 4 గంటలకు లెగవగలిగిన నీవు ప్రతిరోజు ఎందుకు లెగవలేకపోతున్నావు? ఎనలైజ్ చేయి, విశ్లేషించు, అధ్యయనం చేసుకో. అదే విశ్లేషించడం అంటే. కూర్చొనిలాగా ముద్దు వాటిని యొక్క శుద్ధగొప్పలాగా చూడటం కాదు. విశ్లేషించు. ఎగ్జామ్ ఉన్న రోజు 4 గంటలుగా లెగుస్తున్నానికి నీకు శక్తినిచ్చిన వాడు ప్రతిరోజు నా జీవితంలో నేను ఎందుకు లెగవలేకపోతున్నాను? విశ్లేషించు. ఆ సరి అయిన విశ్లేషణే నీ జీవితంలో ఉన్న దరిద్రతను ఏం చేస్తుంది? పోగొడదు. నీ జీవితంలో దరిద్రతను పోగొట్టడానికి ఆ విశ్లేషణ అవసరం. ఈ రాత్రి నుంచి ఒక తీర్మానం చేసుకోండి. ఒక డెసిషన్. నా జీవితంలో ఈరోజు రాత్రి నేను 2 గంటలకు ఖచ్చితంగా మెలకు వచ్చింది. 2 గంటలకు లేచి కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. నేను కూడా తీర్మానం చేసుకున్నాను, ప్రభు ఎన్ని గంటలకు వెలుగు వస్తే అన్ని గంటలు లేచి కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. కాసేపు ప్రార్థన చేసుకున్నాను, మళ్ళీ పడుకొని కాసేపు ప్రార్థన చేసుకున్నాను. నేను తీర్మానం చేసుకున్నాను, ఎన్ని గంటలకు వెలుగు వస్తే అన్ని గంటలకి లేచి కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. కొంత సమయం మా తల్లి చెప్పింది, ఆ విధంగా రాత్రులు పూట లేచి ప్రార్థన చేసేదంటే 1-2 గంటలు. నాకు అర్థం కాల తర్వాత దేవుడు ఎందుకు ఇలాగా నా మీద, మా అన్నయ్య మీద, కుటుంబం మీద ఆశీర్వాదం తీసుకొచ్చాడు. మా కుటుంబాలన్నింటిలో కూడా మమ్మల్ని పైనే పెట్టాడు దేవుడు. మా అమ్మ తరపు కానీ మా నాన్న తరపు కానీ. నేను ఇప్పటికీ ఆ విషయంలో చాలా ఆనందిస్తాను. అలాగనుకొని గర్వించడం కాదు. అంటే మా తల్లి అర్ధరాత్రి పూట చేసి లేచిన ప్రార్థనలు మా మీదకి ఏం చేశాయి? ఆశీర్వాదాన్ని
తీసుకొచ్చాం. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి మీ జీవితంలో కూర్చున్న యవనస్తులని మీరు, చదువుకుంటున్న మీరు, జీవితాలలో కుటుంబాలుగా చేయబడిన మీరు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా, స్త్రీలైనా పురుషులైనా, ఎగ్జామ్ ఉన్న రోజు 4 గంటలకు లేస్తున్న నేను మిగతా రోజులు ఎందుకు లెగవలేకపోతున్నాను విశ్లేషించు. ఏవి నన్ను ఆటంకపరుస్తున్నాయి? ఏవి నన్ను ఆటంకపరుస్తున్నాయి? ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మిగతా రోజులు ఎగ్జాము లేని మిగతా రోజులు నిన్ను 7 గంటల వరకు నిద్రపోనిస్తూ చేస్తూ వచ్చిన నీలో ఉన్నటువంటి యొక్క స్థితి ఏంటంటే ఒక విధమైనటువంటి యొక్క లేజినెస్, బద్ధకం. ఏమైందిలే 7 గంటల పనుకుంటే నాకేమైనా పనుందా, మా అమ్మ చేసుకొని పోద్ది, మా నాన్న చేసుకొని పోద్ది, ఆ కాసేపు నిద్రపోతే కరెక్ట్ బాగుంటుంది, ఎడుదిరిగి లగవాలి కదా, కాబట్టి 4 గంటలకు లేచేది ఎందుకు, 5 గంటలకు లేచేది ఎందుకు, 7 గంటలకు ఎగుద్దామని అని ఒక విధమైనటువంటి యొక్క సెటప్లో నువ్వేమైపోయినావు? నువ్వు పడిపోయావు. అదే నీ ఫ్రెండు, క్లోజ్ ఫ్రెండ్ ఎవరో అర్ధరాత్రి 2 గంటలకు చేశారు. అర్ధరాత్రి ఫ్రెండ్ ఫోన్ చేశారు. లేచి ఏం చేస్తావు? పెట్టా అంటావా? ఏం చేస్తావు? తీసుకొని, అర్థమైందా, ఫోన్ తీసుకొని అర్ధరాత్రి 2 గంటలకి తీసుకొని గంట సేపైనా మాట్లాడతావు కదా. ఎందుకు? నీ క్లోజ్ ఫ్రెండ్. మరి అప్పుడు రాలేదే నిద్ర? 2 గంటలకి చేసింది, 1 కాదు 4 సార్లు చేసింది. చూస్తే ఫ్రెండ్ పేరు ఏదో అనుకున్నావు, చూస్తే ఫ్రెండు లేచి గంట సేపు 2 గంటలు మాట్లాడాడు. ప్రియమైన వారరా, అంటే ఇక్కడ మనం అనలైజ్ చేసుకుంటే, విశ్లేషించుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే నాకెవరు, ఏంటి ఇష్టం, నా క్లోజ్ ఫ్రెండ్, నా ఇంటిలో వారికంటే, నా క్లాస్మేట్స్ అందరికంటే కూడా నాకున్న ఫ్రెండ్స్ అందులో క్లోజ్ ఫ్రెండ్. ఇంకోటి చెప్తున్నాను, మీరు ఒకవేళ చీరాలో ఉన్నారనుకోండి, ఆ సమయంలో ఆయన్ని యొక్క ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి 1 గంటలకు వస్తుంది. జాగ్రత్త వినండి, అర్ధరాత్రి 1 గంటకు వస్తుంది. అర్ధరాత్రి 1 గంటకు వస్తే మీకు చెప్పారు అర్ధరాత్రి 1 గంటకి చీరాల రైల్వే స్టేషన్కి వస్తే దయచేసి మీరు వచ్చి నన్ను ఏం చేయండి, కనుక తీసుకొని వెళ్ళండి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్నే అనుకోండి, మీ అమ్మ నాన్నే వచ్చారు అర్ధరాత్రి 2 గంటకి, మీరేం చేస్తారు? ఏమి చేస్తారు? అర్ధరాత్రి 1 గంటకి మీ అమ్మ నాన్నలు చీరాలు వచ్చారు, మీరు ఎక్కడ ఉన్నారంటే చీరాలు మన మందిరి దగ్గర ఉన్నారు. ఏం చేస్తారు మీరు? అట్లని చూస్తూ ఉంటారు కదా, అంతేనా? ఏం చేస్తారు? అలారం పెట్టుకొని, అర్థమైందా? ఏంటిది? అలారం పెట్టుకొని మోగిందా లేదు, అసలు నిద్ర పడుతుంది ముందర, తర్వాత సంగతి తర్వాత. నిద్ర పెట్టుకుంటే కరిగా అలారం 12:30 పెట్టుకున్నావు, లేదా 12 గంటలు పెట్టుకున్నావు. లెగిసి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి మీ అన్నయ్యనో లేకపోతే మీ ఫ్రెండ్ను తీసుకొని బండి ఉంటే బండి మీదో, లేకపోతే ఆటో ఉంటే ఆటో మీదో, లేకపోతే 2 కాళ్ళ బండి మీదో ఏం చేస్తాం? 1 గంట లోపలే అక్కడికి వెళ్తామా లేదా 1:30కి వెళ్తామా? చెప్పండి, అదన్నీ చెప్పండి. అక్కలారా ఏమీ మాట్లాడట్లేదు, అసలు ఉన్నారో లేదు, చచ్చిపోయినారో అర్థం కావట్లేదు. ఎప్పుడు వెళ్తారు? గ్లోరీకి ఎన్ని గంటలకు వెళ్తా? 1 గంటకి రైలు, ఎన్ని గంటలకు వెళ్తాం? ఏం చెప్పలేదు, నోరు చూసుకొని 12:30కి వెళ్తాం. మరి ఒకవేళ 1:30కి వెళ్ళామనుకో, ఇంటికి వస్తే ఏముంటాయి? అదిగో తనులు ఉంటాయి. పొల్లాగా చెప్పిన తనులు,
కాబట్టి ఇది ఎదవా, నీకు కూడి పెడుతుంది దీనికేనంటారా, బ్యాగులో ఉన్నారా తీసుకురావటానికి కొరకే 1 గంటకు రమ్మంటే నువ్వు ఎన్ని గంటలకు వచ్చా? ఇంటికి పోయేదానికి అమ్మ నాన్నకి తాళం వేసి ఉంది. వీళ్ళు ఎక్కడ పోయినారంటే ఇప్పుడే పోయారు. ఎప్పుడు? 1:30కి. సావగొట్టి చెవులు మోస్తారు ఇంట్లో. నేను ఎందుకు చెప్తున్నాను తెలిసే ఉదాహరణలు, నీ జీవితంలో తీర్మానం చేసుకునే విషయముగా వచ్చరికి నీవు ఎందుకు అనలైజ్ చేసుకోలేకపోతున్నావు? నేను చేసుకున్నాను తీర్మానం, బైబిల్ చదవాలి ఈ రోజు నుంచి అని. ఈ రోజు నుంచి తప్పనిసరిగా ప్రతిరోజు మందిరానికి వెళ్ళాలి, ప్రతిరోజు నేను కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు 4 అధ్యాయాలు చదువుకోవాలి, ప్రతిరోజు 2 అధ్యాయాలు చదువుకోవాలి. ఒక తీర్మానం చేసుకున్నావు, ఈ తీర్మానంలో పడిపోయావు. పడిపోయిన తర్వాత నువ్వు ఎందుకు అనలైజ్ చేసుకోవట్లేదు? ఎందుకు అనలైజ్ చేసుకోవట్లేదు? ఈ అనలైజింగ్ చేసుకోకపోయిన కారణాన్ని బట్టే మనం ఏమవుతున్నామో తెలుసా? ఎక్కడ వేసిండ్రా గొంగలంటే అదన్నంట నేను ఇక్కడే. మనం కూడా అంతే. ఎనలైజింగ్ చేసుకోండి ప్రతిరోజు ప్రతి విషయాన్ని. ఇప్పటికే మీరు చాలా నిర్ణయాలు తీసుకొని ఉంటారు జీవితంలో, చదువుని గురించో, లేకపోతే నీకు ఉద్యోగాన్ని గురించో, లేకపోతే ఇంకా రకరకాల ఇంట్లో ఉన్న విషయాల గురించో ఎన్నో డెసిషన్ తీసుకొని ఉంటారు. ఆ డెసిషన్స్లో మీరు ఎన్నోసార్లు ఏమైపోయి ఉంటారు? పడుంటారు, లెగిసుంటారు, పడుంటారు, లెగిసుంటారు కదా తప్పనిసరిగా. అయితే ఈ పడుతూ లెగుస్తూ ఉన్నట్టు సమయంలో మీరు ఒకవేళ ఇప్పటికే ఫ్లాట్ అయిపోయారేమో అంటే ఆయనకి ఎందుకు లేయన్ని, అన్న ఏదో చెబుతూ ఉంటాడు, ఆ అన్న ఏదో చెబుతూ ఉంటాడు, మన మీద రాసుకుంటూ ఉంటాం. ఈయన మనకేమన్నా, ఈయన మనకేమి ఆశని అయ్యే కాదులే అని ఈ మైండ్ సెటప్లోకి వెళ్ళిపోతాం. ముందర మనం పొద్దున్నే లెగిసి ఈ బాధ ఎట్టునిగా బాధలు పడేదానికంటే హాయిగా ముసుగుతని అడిగిన నిద్రపోతే ఎవడు అడుగుతాడు మనల్ని? ఎవడు మనల్ని అడిగి? ఆ లెక్క అంటావా? అప్పుడు చూసుకోవచ్చు లెక్క. ఎక్కడ చచ్చిపోయింది కదా అప్పుడు చూసుకోవచ్చు లెక్క. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను అన్నాను ఎక్కడో బయట ఉన్నట్టున్నావే అన్నా. అవునన్నా. ఎక్కడికి వెళ్తున్నామంటే బట్టలకు వెళ్తున్నాను. రేపు స్కూల్స్ ఓపెన్ కాకపోతే పిల్లలకి బట్టలు తీసుకురావడానికి బయలుదేరిందంట అక్క. బస్ స్టాండ్లో ఉండి నాకు ఫోన్ చేసి, దేనికి చెప్పండి, దేనికి? బట్టలు కూతుళ్ళకి పిల్లలకి బట్టలు తీసుకురావడానికి బయలుదేరి అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పానండి మాట? ఒక తీర్మానం చేసుకుంది, రేపు స్కూల్స్లో నా పిల్లలు జాయిన్ కాబోతున్నారు, బట్టలు పాత అయిపోయినాయి, ఈ సంవత్సరం ఒక 2 జతలన్న పిల్లలకు కుట్టించాలని అని ఒక తీర్మానం తీసుకుని ఏమన్నాను, ఏంటి ఎంత ఎండలో బయలుదేరేవన్నా? ఫోన్లోనే తీసుకున్నది రాత్రి తీర్మానం. రాత్రో మొన్న ఎప్పుడు తీసుకుంది తీర్మానం. ఇప్పుడు బయలుదేరేవందంటే ఏం చెప్పింది తెలుసా? ఇల్లంతా శుభ్రం చేశానన్న ఈరోజు. ఇల్లంతా శుభ్రం చేసి బట్టలన్నీ ఉతికేసి అన్ని పనులు అయ్యేసరికి ఇప్పుడైంది. కాబట్టి నేను చేసుకున్న తీర్మానం ప్రకారం బట్టలు తీసుకురావడానికి కొరకై బయలుదేరేసరికి ఇప్పుడైంది. గమనించండి, ఇక్కడ నేను చెప్పాను ఎందుకంటే ఉదాహరణ, ఒక తీర్మానం చేసుకుంది, నా బిడ్డలకు బట్టలు తీసుకురావాలి. సో ఆ తీర్మానమును నెరవేర్చడానికి కొరకే పెందలకడ లేచి ఇళ్ళంతా చక్కబెచ్చుకొని ఉన్నట్టునిక పనులన్నీ ముగించుకొని ఎండైనా కూడా ఎండలో కూడా ఏం చేసింది? బయలుదేరింది. కారణం దేనికి? ఆ తీర్మానమును ఏం చేయాలి? నెరవేర్చాలి. ప్రేమైన వాళ్ళరా, నేను అదే చెప్తున్నాను.
నీకు ఒంటి మీద వేసుకునే బట్టల విషయంలో తీర్మానాలు వస్తాయి, తినే తిండి విషయంలో తీర్మానాలు చేస్తావు, నిర్ణయాలు చేసుకుంటావు. ఇంకా ఇంకా నీకు ఇష్టమైనట్టుగా అనేకమైన వాటి కొరకాయ డెసిషన్ తీసుకుంటావు. అయితే అవన్నీ నీకు మేలు చేసేయనా? అవన్నీ నీ జీవితములో ఆత్మీయముగాను భౌతికముగాను ఎరిగింప చేసే డెసిషన్స్ అయినా అవన్నీ? అంతగా ఉపయోగపడే డెసిషన్స్ కాదు అవన్నీ. అంతగా కనుక ఉపయోగపడే డెసిషన్స్ ఏం కావవి. సో ఈ రాత్రి దేవుని సన్నిధానములో డెసిషన్ మేకింగ్ అనే దాని విషయంలో మనముగా మన జీవితంలో ఎక్కడెక్కడ ఏ విషయములో మనం తప్పిపోతున్నామో అనే సంగతిని గురించి ఏం చేయండి? ఎనలైజ్ చేయండి. అంటే అధ్యయనం చేయండి. అధ్యయనం, విశ్లేషణ చేయండి. దాని గురించి మరలా చదవండి. జీవితాన్ని గురించి ఆ పరిస్థితులకు ఎందుకు నేను ఉదయాన్నే 5 గంటలకు లెగవలేకపోతున్నాను, పరీక్ష ఉన్న టైంలో నాకు బద్ధకము ఉన్నా కూడా లెగుస్తున్నాను, మరి ఇప్పుడు ఎందుకు ఆ బద్ధకాన్ని జయించలేకపోతున్నాను? విశ్లేషించు. ఆటల పోటీలు జరుగుతున్నప్పుడు ఎవడన్నా కడుపు నిండా తినిపోతాడా? కడుపు నిండా తినిపోతే ఒక్క బోర్లా పడతాడా? ఎంతవరకు తినాలో అంతవరకు తినిపోతాడు. లిమిట్ ఉంటుంది. బాగా కడుపు నిండా తిన్నాడనుకో, పరుగు పందెం అనుకో, ఏం చేస్తాడు? 10 మీటర్ల పరిగెత్తేసరికి గుప్తాల్సిపోతుంది. ఎందుకు? కడుపు నిండా ఉంది ఇక్కడ. కాబట్టి విశ్లేషించుకుంటాడు వాడు, నేను ఎలాగ కంట్రోల్ చేయాలి దీన్ని. దాని ప్రకారంగా డెసిషన్ తీసుకొని తన జీవితంలో అడుగు ముందుకు వేస్తాడు. ఈ రాత్రి చదువుకుంటున్న ప్రియమైనటువంటి యవనస్తులారా జ్ఞాపకం చేసుకోండి. జీవితమును ఇప్పుడే అసలైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తుంటే యవన కాల జీవితాలను ప్రేమతో దేవుడు మనలను చక్కపరచడానికి కొరకాయ ఈ చక్కని కూడికలు మనకు అనుగ్రహించాడు. ఎదుగు, ఇంకను ఎదుగు. దేవుడు నీ మీద దృష్టి ఉంచి నేను ఇంకను ఎదిగింప చేయనంతగా ఎదుగు. సొలొమోను ప్రార్థన చేశాడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. మీరేం తీరాల్సిన పని లేదు, నోట్ చేసుకోండి. 3వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను దేవుడు సంతోషించాడు. సొలొమోనా, నీవు నీ శత్రువుల ప్రాణములనైనను ప్రక్కన దేశములనైనను నీవు కోరలేదు, కానీ నీవు ఈ ప్రజలను పరిపాలించటానికి, వీరికి నీతి న్యాయములను తీర్చడానికి కొరకాయ నాకు జ్ఞాన వివేకమున దయచేయమని నువ్వు ప్రార్థన చేస్తే నా మనసు చాలా ఉల్లసించింది. కాబట్టి నీవు కోరిన వాటితో కూడా ప్లస్ యాడ్ చేశాడు దేవుడు. నీకు కీర్తి, ఘనత, సర్వ ప్రపంచములో ఎవడికి లేని పేరు నీకు నేను తీసుకొస్తా. ఆ ప్రార్థన చదువుతూ ఉంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎప్పుడు దేవుడు యాడ్ చేశాడండి. ప్రార్థన చేస్తుంటే డిలీట్ చేయలే, ప్రార్థనకి యాడ్ చేశాడు దేవుడు. మీరు కూడా అలాగ ప్రార్థన చేయండి. జీవితంలో ప్రార్థన చేయండి. అలాంటి డెసిషన్ మేకింగ్ తీసుకోండి. ప్రభు, నాకు ఎదగాలని ఉంది, కానీ ఎదగలేకపోతున్నాను అనేక పరిస్థితులను బట్టి. ఇంటికి వెళ్ళిన తర్వాత పేపర్ నోట్బుక్ తీసుకొని
ఎనలైజ్ చేసుకొని రాసుకోండి అక్కడ. అది భవిష్యత్తులో మీ జీవితానికి ప్రశ్నిస్తుంటుంది. రే ఏమ్మా నువ్వు రాసుకున్నావు అక్కడ, ఎనలైజ్ చేసి ఏం చేస్తున్నావు, వాటిని పాటిస్తున్నావా, కేవలం రాసి పెట్టుకున్నావా అని నీ మనసు నీతో మాట్లాడుద్ది. అందుకని మీకు చెప్తుంది మాటలు, రాసుకోండి రాసుకోండి. ఎందుకని చెప్తుంది తెలుసా? రాసుకుంటే రాసుకున్న మాటలు మీతో ఏం చేస్తాయి, ఒకరోజు ప్రతిధ్వనించి మాట్లాడిస్తాయి. లేకపోతే నిమ్మక నీరెత్తినట్టుగా అలాగని దౌర్భాగ్యంగా జీవిస్తాం. మనం ఎదగాలని నిజమైన తపన, యథార్థమైన తపన నీ మనసులో ఉందో లేదో ఒక్కసారి పరీక్షించుకో. ఈ రాత్రి పరీక్షించుకో. దాని కొరకాయ ఇందా చెప్పాను మొదట్లోనే, సచిన్ టెండూల్కర్ నేను వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి రిటైర్డ్ అవుతానని 2009లో తీర్మానం చేసుకుంటే 2010లో దానిని సాధించాడు. లోకములో ఉన్న ఒక మనుషునికి సాధ్యమవుతున్నప్పుడు నిజమైన దేవుని కుమార్తెలముగా చేయబడిన మనం నువ్వెందుకు తీసుకోకూడదు డెసిషన్? ఆ అమ్మాయి కంటే నా బట్టలు బ్రహ్మాండంగా ఉండాలనుకుంటావే, ఆ అబ్బాయి కంటే నా బట్టలు బ్రహ్మాండంగా ఉండాలనుకుంటావే, ఆ అమ్మాయి కంటే ఆ అబ్బాయి కంటే నేను టిప్ టాప్గా ఉండాలనుకుంటావే, దాని కొరకు చేస్తావే. దైవ సంబంధమైన నీ బ్రతుకు నిజమైన దాని కొరకై లేదా నిజమైన ఆశ, నిజమైన డెసిషన్ మేకింగ్ లేదని జీవితంలో వ్యర్థమైపోయే దాని మీద కాదు నువ్వు పెట్టాల్సింది మనస్సు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చే వాటి విషయంలో పెట్టు మనసు. ఈ రాత్రి తీసుకో తీర్మానం, అనలైజ్ చేయి. నేను కొన్ని వాక్యాలు చెప్పాలనుకున్నాను, టైం అయిపోయింది. ప్రభు చేత మీద తర్వాత జ్ఞాపకం చేస్తాను ఎప్పుడన్నా. దయచేసి ప్రేమ చేత మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మహోన్నతుడు, భూమి అందున్న సమస్తం, అధిపతులు, అధికారులు, మంత్రులు, అధికారులు కనుక రాష్ట్రపతులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, కలెక్టర్స్, ప్రపంచ కోటీశ్వరులు అందరూ కూడా ఆయన చేతిలో ఉన్నారు. అలాంటి దేవుని కుమారుడు కుమార్తె అయ్యావా లేదా ఇంతవరకు? అవ్వకపోతే ఈ దినమైన తీర్మానం చేసుకో. ఆ దేవునికి నీ హృదయాన్ని అప్పగించు. ప్రభు ఇదిగో ఈ 25వ తారీఖు రాత్రి 9:30 గంటలకు 2018వ సంవత్సరంలో ఫలానా మాటల ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చావు. ఎదగాలని ఆశ ఉంది, కానీ నా జీవితం ముందుకు పోనీయకుండా నా శరీరం, నా ఇచ్చలు, నా వాంఛలు, నా కోరికలు, నా ఇష్టాలు, నా అభిమతాలు నన్ను నాశనం చేస్తున్నాయి. నీ కొరకే తీర్మానం చేసుకుంటాను. ఈరోజు ఈ కాళ్ళు నీకు ఇస్తాను, ఈ చేతులు నీకు ఇస్తాను, ఈ యావత్ మత్తగం, ఈ శరీరమును నీ చేతిలో పెట్టుకుంటాను. ప్రభు ఎప్పటికప్పుడు నేను విశ్లేషించుకుంటాను ఆ జీవితాన్ని గురించి. నేను పాడు చేసుకుని ఇక్కడి నుంచి నీ సిలువ రక్తంతో నన్ను కడుగని చిన్న ప్రార్థన నువ్వు చేసుకోగలిగితే దేవుడు నీ ప్రార్థన విని సంతోషిస్తాడు. వెంటనే శత్రువు ఊరుకోడు. చేసావా తీర్మానం? ఇంటికి పద అంటాడు. నీ సంగతి చూస్తానంటాడు. నువ్వు ఒకటే చెప్పు, అయ్యా వాడు అంటున్నాడు, వాడి సంగతి నువ్వు చూసుకొని ప్రార్థన చేసుకో. అంతేగాని వాడు తైతెక్కలాడుతుంటే నువ్వు కూడా తైతెక్కలాడుతుంటే, వాడు తోలు బొమ్మలు ఆడిస్తుంటే నువ్వు కూడా తోలు బొమ్మలు ఆడిస్తుంటే చక్కనిట్టుగా ఆర్కెస్ట్రా వెళ్తుంది. ఉదాహరణ చెప్తా, ఎవరో కనుక పార్టీ వాళ్ళు వచ్చారు చక్కని ఆర్కెస్ట్రా కనుక చాలా వీణుల విందుగా బ్రహ్మాండ మెలోడియస్గా ఉంది.
ఏం చేస్తుంది మనసు? చెప్పండి, ఏం చేస్తుంది? అబ్బా ఒక్కసారి అట్లా పోయి ఒక్కసారి చూసొస్తా. అసలు ఎట్లా పాడుతున్నారు? గిటార్ వాల్చుతున్నారు, క్యాష్ వాల్చుతున్నారు, యమహా వాల్చుతున్నారు, డ్రమ్స్ వాల్చుతున్నారు, ఏవచ్చు ఒక్కరే చూసేస్తా అని ఇంట్లో నుంచి అట్లా బయటికి వెళితే నేను రానుతుంది అది. అబ్బా భలేగుంది, లైటింగ్లు వేశారు, మొత్తం మిరుమిట్లు కొలుపుతున్నాయి, ఎక్కడ చూడాలి అట్లా డెకరేషన్ చేశారు. చూచి వస్తాననుకొని పోయిన వాడవు, దాని వస్తావా? రావు. ఎందుకు? అది నేను కట్టి పడేసింది. అది లోకం యొక్క స్థితి. రే బైబిల్ చదువుకుంటే ఏమవుతుంది నీకు? మందిరానికి పోతే ఏమవుతుంది నీకు? ఇక్కడ చూడు, బ్రహ్మాండం ఇక్కడ ఆటలాడుతున్నా చూడు, అవి అక్కడ చూడు, ఆ బజార్లో చూడు, ఇవన్నీ చూపిస్తాడు నీకు. నీ జీవితాన్ని కాస్త ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. చివరికి నెత్తి నోరు కొట్టుకొని ఫ్యాన్కు తాడో లేకపోతే గోడకు తాడో ఇంకా వేపలు వేసారు, గొడవ చేసుకున్నారంట. కూతురికి వేసిందంటే ఫ్యాన్కి తాడు, కొడుకు వేసేసింది. ఇద్దరు చచ్చిన తర్వాత అదే ఫ్యాన్కి ఆమె కూడా వేసుకొని చచ్చింది. అర్థమైందా? నిన్న వేపలు రాశారు. ఇది పరిస్థితులు. కూతురు కొడుకు చిన్నపిల్లలు బాబు ఆ పేపర్లు వేశారు కనుక వాడికి వేసింది ఉచ్చు, వాడు చంపేసింది, కూతురికి వేసింది చంపేసింది, ఆమె కూడా వేసుకుంది, ఆమె కూడా చచ్చిపోయింది. ఇప్పుడు ఆ ఫ్యాన్కి 3 తాళ్ళు వేలాడుతున్నాయి. మన బ్రతుకులు కూడా అయ్యేది ఎందుకు? అట్లనే ఇక్కడేదో లేదని అక్కడేదో ఉందని పరిగెడుతూ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు యవనస్తులు. యవన కాలములో వివాహమైనటువంటి యొక్క కనెక్ట్ ఆడవాళ్ళు, మగవాళ్ళు. మీకు ప్రేమతో చెప్తున్నాను, అది నిత్యత్వ నరకానికి తీసుకుని వెళ్తుంది. ఎందుకు? జీవితాన్ని చీకటిమయం చేసుకుంటాం. రా, ఆయన వెలుగు, ఆయనే సమస్తం. నిన్ను పుట్టించింది అక్కడే ఉండటానికి కొరకు కాదు, నిన్ను పుట్టించింది దినదినము ఇంకను ఎదుగుతూ ఉన్నతమైనటువంటి యొక్క స్థితిలోకి పెరగటానికి, అట్టి శ్రేష్టమైన స్థితిలోకి ఎదగటానికి కొరకై చక్కగా ఎప్పటికప్పుడు అనలైజింగ్ చేసుకొని, అధ్యయనం చేసుకుంటూ, విశ్లేషించుకుంటూ, డెసిషన్ తీసుకుంటూ ముందుకు వెళుతూ దేవుని కొరకై నమ్మకమైన వారిగా జీవించడం కొరకై ఆయనే సహాయం చేయనుగాక. 2 మోకాల మీదకి రండి, అందరి కళ్ళు మూసుకుందాం. నీ హృదయం వైపు చూడు, కాళ్ళు మడతేసి కూర్చోబాకు. నువ్వు ఇంకా కుర్రమ్మాయివే, కుర్రబ్బాయివే, నువ్వు ముసలదానివి కాల. మోకాల మీదకి రా, మోకాల మీదకి రా. నీకు మోకాలు నొప్పులు వస్తే అప్పుడు సంగతి తర్వాత. ఇప్పుడు ఇంకా మోకాలు నొప్పులు రాల నీకు. ప్రార్థన చేసుకో. ఏంటిది జీవితం? ఎదగాలని ఉంటున్నావు, నిజమేనాది? ఎదగాలన్నటువంటి ఒక తపన అగ్ని వలె నీలో రగులుతుందా? రగలట్లేదు కదూ. దానికి ఉదాహరణ నీ యొక్క నడకే. ఉదయాన్నే నువ్వు నిద్రలేకపోవడానికి కారణం అదే. నీలో రగలట్ల అగ్ని వలె మండటల మండితే అన్నిటి విషయాల్లో ఒక్కొక్కటి క్రమంగా సరైన డెసిషన్స్ తీసుకుంటావు. మీ అమ్మ కోసం కాదు, మీ నాన్న కోసం కాదు, మీ క్లాస్మేట్స్ కోసం కాదు, నీ కోసం, నీ బ్రతుకు కోసం నువ్వు తీసుకుంటావు డెసిషన్. విశ్లేషించు. తీర్మానం చేసుకో. ఇంకా ఇవ్వలేదా యేసయ్యకు హృదయాన్ని? ఈ 25వ తారీఖు, ఇదిగో మే మాసం రాత్రి వేళ 9:30 గంటలకు ప్రభువా నీ వాక్యం ద్వారాతో మాట్లాడుతూ వచ్చాను. నా హృదయాన్ని నీకు ఇస్తున్నా, నీ సిలువ రక్తంతో నన్ను కడుగని చిన్న ప్రార్థన చేసుకో. నేను 13వ తారీఖు ఫిబ్రవరి మాసం
1983 సంవత్సరం బేర్పేట హోరే ప్రార్థన మందిరంలో సాయంకాలం 6:30 గంటలకు నేను తీర్మానం చేసుకున్నా. నీకుందా ఆ డేటు? ఆ టైం ఉందా నీకు? నువ్వు పలానా గంటలకు పుట్టావు మీ అమ్మకి, ఏసైకు పుట్టావా? నీవు పుట్టకుండా ఇంకా బజారు కట్టిన యొక్క దేశజమరిగా తిరుగుతున్నావా? తీర్మానం చేసుకో. ఒక రక్షించబడ్డావా? ప్రభువా, నా జీవితాన్ని ఇంకా విశ్లేషించుకుంటాను, సరైన తీర్మానం చేసుకుంటాను, డెసిషన్ మేకింగ్ తీసుకుంటాను. ప్రభు, నన్ను మీరు కోరుకున్న విధానంలో, ఎందుకంటే నా తలంపుల కంటే నీ తలంపులు చాలా శ్రేష్టమైన యేసయ్యా. నేను అడుక్కుంటే నా ఊర్లోనే గొప్పదానికి చేస్తావు, వాడికి చేస్తావు, కానీ నువ్వు కోరుకుంటే ప్రపంచానికి అద్భుతమైన వ్యక్తిగా చేస్తావు. ప్రభు, నేను చేసుకుంటున్న డెసిషన్ను స్థిరపరచు. నేను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటే అనలైజ్ చేసుకుంటా. నా నిద్ర గురించి, నా తిండి గురించి, నా బట్టల గురించి, నా బైబిల్ చదువుకునే దాని గురించి, కుటుంబ ప్రార్థన గురించి, దేవుని మందిరాన్ని ప్రేమించే దాని గురించి ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటా. నేను ప్రేమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మా గమనానికి మీరు తీసుకొని వచ్చిన నీ చక్కని మాటల కొరకు నీకే స్తోత్రాలు. ఆ తల్లి తన మేనలుడి యొక్క రక్షణ కోసమై ఈ సంవత్సరంలో వాడిని ఎలాగైనా సరే దేవుని కొరకు సంపాదించాలని తీర్మానం చేసుకుందట. అవును, ఎన్నో రకాలుగా వచ్చిన పరిస్థితులు అయినప్పటికీ తను తల వంచలేదు. నా దేవుడు సమర్థుడు, నా దేవుడు చేయగలడు. ఎంతో మందిని రకాలు మాట్లాడినప్పటికీ తన ఎట్టుగా వయసులో కూడా ప్రభు వెనుకంజ వేయలేదు. ఆ విషయం నన్ను ఎంతగానో తాగుతూ వచ్చింది. ప్రభు, ఒక వ్యక్తిని మార్చగలిగితే, దేవుని కోసం సంపాదించగలిగితే, ఈరోజు దేవుని సన్నిధిలో 250 మంది దగ్గర 300 మంది ఉన్నాం. ఒక్కొక్కరు సంపాదించలేమే మేము దేవుని కొరకాయ. కొంతమంది జీవితాల గురించి రాయబడ్డాయి. వారు ప్రార్థన చేస్తే ఆ విధంగా మరొక సంవత్సరం లోపలనే పట్టణాన్ని తలకిందులు చేసావట నీవు. పట్టణాలని, ఈవెన్ రోబర్ట్స్ స్కాట్లాండ్ కొరకు ఏడ్చాడు, స్కాట్లాండ్ దేశాన్ని ఇస్తావా చస్తావా అని. ప్రభుని యేసయ్య లాంటి వాడు నీ కొరకు మండిన వాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? పురుషుడే కాదు, స్త్రీలు ఉన్నారు. ఈయన రాయవెల్లూరులో యొక్క హాస్పిటల్, దానికి కారణమైన ఆ డాక్టర్ అమ్మ చేసుకున్న తీర్మానం ఈరోజు రాయవెల్లూరులో ఆ క్రిస్టియన్ హాస్పిటల్ కారణం. భారతదేశంలో ఎంతో మందికి మేలు చూపిస్తుంది. భారతదేశంలో ఒక క్షణం కూడా ఉండకూడదు అనుకుని ఆమె. అయితే తను చేసుకున్నట్టుగా తీర్మానం మీరు మాట్లాడుతూ వచ్చినప్పుడు మార్చుకొని జీవించింది. ప్రభు, ఈరోజు మా జీవితంలో వింటున్నాం, ఇవన్నీ చదువుతున్నాం మా జీవితంలో, కానీ బ్రతకట్లేదు మా జీవితంలో. వెళ్ళిపోతున్నాం అలాగనే ఒక మైండ్ సెటప్లోకి వచ్చేస్తున్నాం. ఏం చేస్తానులే నేను, నా వల్ల ఏమవుతుందిలే. కాదా నాలో మాలో? ప్రభువా, చాలా లగ్జరియస్ జీవితానికి అలవాటు పడుతున్నాం మేము, చాలా లగ్జరియస్ జీవితానికి. కానీ మీరు మమ్మల్ని దేనికో సృష్టించావు, దేనికో ఈ రోజు వడికి భూమి మీద పెట్టావు. ఇంకా ఆ ప్లాన్ నెరవేర్చబడలా. ఈ రోజైనా నెరవేర్చబడటానికి కొరకైనా హృదయాన్ని తెరుస్తావా అని మీరు చూస్తున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, ఇదే నా జీవితం, ఇంకా ఇంకా ఉన్నది నీ పక్షంగా నా ఆలోచనలు. వస్తావా? వస్తావా? పని చేస్తావా? తీర్మానం చేసుకుంటావా? అనలైజ్ చేసుకుంటావా? డెసిషన్ తీసుకుంటావా అని మీరు మాట్లాడుతున్నారు. ప్రభు, పెడచెవిని పెట్టుకోకుండా సహాయం చేయి. నీ సన్నిధిలో నీ కొరకాయ మీరు మమ్మల్ని దేని కొరకైతే నిర్మిస్తున్నారో ప్రభు, దాని కొరకాయ నన్ను కట్టిపడేసే ప్రభు.
అని ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయి. ఎందుకంటే మాకంటూ కొన్ని తీర్మానాలు ఉంటాయి, మాకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి. మాది కాదు, నీ ఉద్దేశం ఉంది. అదే ఫిలిప్పీ 3:12 చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, దేని నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు చేతనే పట్టబడ్డాను దాని కొరకు. ఇక్కడ కూర్చుని ఎవరు కూడా వారు అనుకున్నంత చిన్నవాళ్ళేం కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకున్నంత దరిద్రులేం కాదు, వారు ఫ్రెండ్స్ అనుకున్నంత, వాళ్ళ కొలీగ్స్ అనుకున్నంత, వాళ్ళ ఇంటి వారు అనుకుంటున్నంత దరిద్రులేం కాదు. వాటన్నిటికంటే ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. కానీ శత్రువు వాటిని చేయనీయకుండా వాళ్ళు తొక్కేస్తున్నాడు, తొక్కేస్తున్నాడు. వాడి పాదాల కింద నలిగిపోతున్నారు చాలామంది. సహాయం చేయ ప్రభు, ఈ ఆత్మచేత స్పందించండి. వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరు తీర్మానం చేసుకుంటున్నారో వారి పరిశుద్ధ గ్రంథములో నేను రక్షించబడిన రోజు ఇదని రాసుకోవడానికి సహాయం చేయండి. వారి హృదయాల మీద నీ పరలోకపు జీవ గ్రంథములో వారి పేరు రాయించండి. ఎవరైతే ఇప్పుడు రక్షణ తీర్మానం చేసుకున్నారో వారిని కూడా సరిగా విశ్లేషించుకుంటూ, సరిగా డెసిషన్ తీసుకుంటూ, జీవితంలో ఎక్కడెక్కడ డెసిషన్లు ఫెయిల్ అయిపోతూ వచ్చారో సరిగా విశ్లేషించుకుంటూ ముందుకు నడవడం సిద్ధపరచు. అక్కడే సతికిలు పడిపోకుండా సహాయం చేయి. తిరిగి బిడ్డలు కూడా దూర ప్రాంతం వెళ్ళారు, వారు కూడా పరిచయం ముగించుకొని క్షేమంగా రావడానికి సహాయం చేయి. చాలా కుటుంబాల్లో చాలా కన్నీటి వేదనలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తుంటున్నాను. సహాయం చేయండి. నీకే అప్పగించుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీకు అప్పగించుకుంటూ తిరిగి రేపు రాత్రికి మమ్మల్ని నీ మందిరంలో చేర్చండి. నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగలైన ఔన్నత్య నామమున వందనములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కుమారుడైన ప్రభు